హాయ్ అండి అందరికీ. ఈరోజు అంటే వీడియో వచ్చేసి గురువారం మార్నింగ్ అనమాట. బహుశా వీలైతే ఈరోజు పోస్ట్ చేస్తాను, లేదంటే రేపైనా పోస్ట్ చేయొచ్చు వీడియో. అయితే మ్యాటర్ ఏంటంటే, బ్రేక్ఫాస్ట్ మీరు ఏం తీసుకున్నారో చెప్పండి. నేనైతే మా హస్బెండ్కి బాబుకి స్నాక్స్ పెట్టాను అనమాట. క్యారెట్, కీరా, కార్న్ ఇవన్నీ కలిపి స్నాక్స్ పెట్టాను. సో అవి కట్ చేసి ఉండిపోతాయి కదా, మరి నేను వాటినే ఎక్కువగా వేసి తీసేసుకున్నాను అనమాట. అంటే నాకు ఇలాంటివి స్నాక్స్ పెట్టాను అంటే ఏం చేస్తానంటే, నేను కూడా నా బ్రేక్ఫాస్ట్కి తగ్గట్టుగా క్వాంటిటీ అనేది యాడ్ చేసేసుకుంటాను అనమాట. అల్లం ఏంటి అంత పెద్ద ఉంది స్పూన్లో అనుకుంటున్నారా, కానీ నా చేతిలో అల్లం చూసారా, చిన్న శనగబద్ద అంత ఉంటుంది అంతే అనమాట. వేస్తే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ మామిడి అల్లం అయితే చాలా బాగుంటుందండి. మామిడి అల్లం దొరకలేదు, మామూలు అల్లం అయినా సరే పర్లేదు, చిన్న ముక్క యాడ్ చేసుకుందామని యాడ్ చేసుకున్నాను. మనకి ఇలా సింపుల్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్లే కొన్ని కొన్ని ఉంటాయండి. అందులో ఇదొకటి అనమాట. ఏంటంటే క్యారెట్, కీరా, కార్న్ ఉంటే కార్న్, లేదంటే బీట్రూట్ ఉంటే బీట్రూట్, మొత్తం అన్నీ చిన్న చిన్న పీసెస్ కింద చేసుకోవాలి. కార్న్ పీసెస్ కింద చేసుకోకూడదండి, బాయిల్ చేసుకోవాలి. ఓన్లీ కీరా, క్యారెట్, బీట్రూట్, అల్లం, పచ్చిమిర్చి కూడా వేసుకుంటే వేసుకోవచ్చు, నేనైతే వేసుకోలేదు. ఇవన్నీ చిన్న చిన్న ముక్కల కింద చేసుకొని అందులో కాస్త నిమ్మరసము, కాస్త పెప్పర్ పౌడర్ వేసేసుకొని శుభ్రంగా కలిపేసుకొని తిన్నాము అంటే మనకి బయట బండి దగ్గర చాట్ తినాలి అనే క్రేవింగ్ చచ్చిపోతుంది అనమాట అక్కడికక్కడే. ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది. నా రెసిపీస్ కానీ, నేను ఫాలో అయ్యేది కానీ నాకు ఎలా ఉంటుందంటేనే, సింపుల్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి, క్విక్గా అయిపోవాలి. నేను అలాగే చూసుకుంటాను. ఎందుకంటేనే మన అమ్మలు చేసినట్టుగా పొద్దున్నే ఉల్లి దోసలు, ఉల్లిగారెలు, ఉల్లి బజ్జీలు, లేదంటే రకరకాల ఐటమ్స్ పొద్దున్నే చేయాలి అంటే అస్సలు అవ్వదండి. ఇద్దరు పిల్లల్ని స్కూల్కి పంపించుకొని లంచ్లు పెట్టుకోవాలి, స్నాక్స్ బాక్సులు సర్దాలి, వీళ్ళకి బ్రేక్ఫాస్ట్లు ప్రిపేర్ చేయాలి, వీళ్ళని రెడీ చేయాలి, ఇవన్నీ చేసి అవన్నీ చేయాలి అంటే టిఫిన్లు అది అంటే ఎక్కువ అవ్వదు. నేను ఇడ్లీ, రొట్టెలు, మామూలుగా అట్లు, లేదంటే ఇలాంటివి, ఇవి మాత్రమే ప్రిఫర్ చేస్తాను అనమాట అండి బ్రేక్ఫాస్ట్కి. మరి మీరు ఏ టైప్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ని ప్రిఫర్ చేస్తారో నాకు ఒక్కసారి కమెంట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ చేస్తూ చేస్తూ అయితే ఒక 5 మినిట్స్ రిలాక్స్ అవుతానండి. ఇంట్లో అందరూ వెళ్ళిపోగానే తింటూ కొంచెం సేపు అలా టీవీ చూసుకుంటూ రిలాక్స్ అవుతాను. లేదంటే బుర్ర చాలా పిచ్చెక్కిపోద్ది అనమాట. ఎందుకంటే మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పరుగు పెడుతూనే ఉంటాం. అందరూ ఏదో హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉండి టీవీ చూస్తూ అలా గడుపుతూ ఉంటారు అంతే, ఇంకేం పని ఉంటుంది అనుకుంటారు. కానీ నిజంగా టఫెస్ట్ జాబ్ ఏది అంటే హౌస్ వైఫేనండి. నేనైతే అదే అనుకుంటాను. మరి మీ అభిప్రాయం ఏంటనేది కూడా ఒకసారి నాకు కమెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.